తీసండి. ఈ రాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత బాగా కనబడుతుంది. బ్రహ్మాండంగా ఉంది ఈ రాయ. తర్వాత ఈ రాయి చూడండి, అంత బ్రహ్మాండంగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ రాయి చూడండి. చూస్తానికి ఇవన్నీ పిక్చరాలనుకుంటున్నారేమో, ఆకాశం నుంచి ఊడిపడ్డ మెటరైట్లు ఇవన్నీ మినరల్స్, ఖనిజాలు మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో. తిప్పండి. ఓకే, ఈ రాయి చూసారు కదా, చాలా బాగుంది. నెక్స్ట్ ఈ రాళ్ళు చూడండి, చూసారు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ రాయి డిజైన్ చూసారా, ఇలాంటి రాళ్ళు చాలా ఉన్నాయి. రైట్, బ్రహ్మాండంగా ఉంది. రాయి తిప్పండి. ఓకే, రైట్. రైట్ ఈ చేతులు రాయ. ఓకే, రైట్. ఇది గ్రీన్ కలర్ రాయ, ఎంత అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. చూసారు కదా, ఈ రాయి చూడండి, వెరీ గుడ్. రైట్. ఈ రాయి చూడండి ఎంత డిజైన్ ఉందో చక్కగా ఈ రాయ. రైట్. ఈ రాళ్ళన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయి. చాలా బ్లాక్స్ ఉన్నాయి, గ్రీన్ రాళ్ళు ఉన్నాయి. మీకు ఎవరు కావాలన్నా కానీ ఈ రాళ్ళు, ఇది జేడి గ్రీన్ లాగా ఉంది. మీకు కావాల్సిన సంప్రదించండి, రుద్దితే మురికి మొత్తం పోతుంది. రైట్. ఈ రాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇది బ్రహ్మాండంగా ఉన్నాయి రాళ్ళు. ఈ రాయ శివలింగం టైప్లో ఉంది, చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఉంది. ఓకే, రైట్. టేబుల్ వెయిట్ కింద పెట్టుకోవచ్చు ఈ రాయిని. బ్రహ్మాండంగా ఉంది ఈ రాయ. వీటికి ఏమి నూనె ఏమి రాయలేదు, జస్ట్ కడిగి మీకు చూపిస్తున్నారు అంతే. కడిగితేనే ఏదైనా రాయ మనం వాటర్లో పెడితేనే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ టింట్ కనబడుతుంది, లేకపోతే మాడిపోయినట్లుగా ఉంటుంది, ఆ రాయికి అందం ఉండదు. సో మనం పాలిష్ చేసిన తర్వాత కూడా ఇంతే అందంగా కనబడతాయి రాళ్ళు. నెక్స్ట్ ఈ ఒక్క రాయి చూడండి, ఇది రైట్. ఈ రాయి చూడండి, చూస్తారు కదా షేడ్కి ఎంత నీట్గా కనబడుతుందో లోపల. ఇలాంటి రాళ్ళు కావాలంటే ఉన్నాయి, ఎవరైనా కావాలంటే సంప్రదించండి. చాలా నీట్గా ఉంది ఈ రాయ. ఇది న్యాచురల్ రాయి అన్నమాట, ఇది న్యాచురల్ భూమిలోనే దొరికింది, చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రాళ్ళు చూడండి, అదిరిపోయినాయి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం ఈ రాళ్ళు అంతా కుప్ప చూడండి. ఇందులో ఏరితే మనకి రకరకాల రాళ్ళన్నీ ఉన్నాయి. ఇంకా టైం లేక ఏరట్లేదు, ఇంకోసారి చూద్దాం వీటి సంగతి. ఈ రాయ ఇందాక మీకు సరిగ్గా చూపించలేకపోయాను. ఈ రాయి అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది, అసలు అదిరిపోయిందన్నమాట ఈ రాయ. దీని యొక్క కలర్ కానీ, అందులో ఉన్న షేడ్స్ కానీ, డిజైన్ కానీ, అవన్నీ మన దేశంలోనే జనాలకి అర్థం కాదండి, వీటి యొక్క విలువలు తెలియవు. ఫారిన్ కంట్రీస్లో అయితే ఈ రాళ్ళని ఎంతో చక్కగా తయారు చేసి వాళ్ళు విలువను సృష్టిస్తారు. వాళ్ళు మన వాళ్ళకి బంగారం తయారు చేసి పెట్టినా కానీ 10కి ఇస్తావు 20కి ఇస్తావు అని అడుగుతారు. తర్వాత ఈ రాయి చూడండి, చాలా అద్భుతమైన రాయ. థ్యాంక్ యూ. ఈ రాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, ఈ రాళ్ళు
ఈ రాళ్ళు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత బాగున్నాయండి ఈ రాళ్ళు. ఇవన్నీ మినరల్ స్టోన్స్ అన్నమాట, మొత్తం ఖచ్చితంగా బ్లాక్ స్టోన్స్ కాదు, మినరల్ సంబంధించిన స్టోన్స్ ఇవి. తర్వాత ఈ రాయి చూడండి, ఈ రాయి చూసారా, బ్రహ్మాండమైన స్టోన్స్ ఇవన్నీ. ఓకే, ఈ రాళ్ళు చూడండి, ఈ బ్రదరు కొన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ విలువైన రాళ్ళే. ఇందులో బ్లాక్లు, రెడ్లు, గ్రీన్లు అన్ని రకాల రాళ్ళు ఉన్నాయి. ఒక కుప్పేసి వీడియో పెట్టాను. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ షార్టేజ్ చేసి మళ్ళీ ఏ రాళ్ళకి ఆ రాళ్ళు తీద్దాం.